హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలంగాణ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ద తెలంగాణ గాంధీ? ఆన్సర్ ఈజ్ భూపతి కృష్ణమూర్తి. అయితే ఇక్కడ రిమైనింగ్ 3 ఆప్షన్స్ కూడా చూద్దాం మనము. కాళోజీ నారాయణరావు, ఇతను 9th సెప్టెంబర్ 1914లో జన్మించాడు. 13th నవంబర్ 2002లో మరణించాడు. అయితే తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 9th సెప్టెంబర్ని ఏ డేగా డిక్లేర్ చేసిందంటే తెలంగాణ తెలుగు లాంగ్వేజ్ డేగా డిక్లేర్ చేసింది. అండ్ సెకండ్ ఆప్షన్ చూద్దాం. దొడ్డి కొమరయ్య, ఇతను ఎవరు? ఫస్ట్ మ్యాట్రియార్డ్ ఇన్ ఆర్మ్డ్ స్ట్రగుల్. ప్రొఫెసర్ జయశంకర్ సార్ మీ అందరికీ తెలుసు. ఇతను తెలంగాణ ఫాదర్ ఆఫ్ తెలంగాణ నేషన్. తెలంగాణ గాంధీ ఎవరు? భూపతి కృష్ణమూర్తి. అండ్ భూపతి కృష్ణమూర్తి ఒక పార్టీని కూడా ఎస్టాబ్లిష్ చేస్తాడు 1987లో, టీపీఎస్ని. ఆల్రెడీ టీపీఎస్ 1969లో ఫామ్ చేస్తారు, కానీ కొన్ని రోజుల తర్వాత క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ రీస్టార్ట్ ఎవరు చేస్తారంటే భూపతి కృష్ణమూర్తి 1987లో రీస్టార్ట్ చేస్తారనమాట. ఇది ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్, which committee was formed by the Government of India in 2010 to look into the Telangana issue? ఏ కమిటీ ఫామ్ చేసినారు? శ్రీకృష్ణ కమిటీ. ఇది ఎప్పుడు ఫామ్ చేశారు? 3rd ఫిబ్రవరి 2010లో ఈ కమిటీని వేస్తే ఈ కమిటీ ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చింది? 30 డిసెంబర్ 2010లో రిపోర్ట్ ఇచ్చింది. రిమైనింగ్ 3 ఆప్షన్స్ చూద్దాం. ఇట్లా రిమైనింగ్ 3 ఆప్షన్స్ మనం చూడడం వల్ల ఏమవుతుందంటే మనకు సబ్జెక్ట్ పైన ఎక్కువ గ్రిప్ వస్తుంది అనమాట. మనకి ఇంకొకసారి రివిజన్ కూడా అవుతాయి అనమాట ఇవి చదువుకునేవి అన్నీ. గిర్గ్లానిక్ కమిటీ ఎప్పుడు వేస్తారు? 2001 జూన్ 26 ఈ కమిటీని వేస్తారు. ఎవరు వేస్తారు? ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు వేస్తారు అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు వేస్తారు ఈ కమిటీ. అండ్ ఇది ఈ కమిటీ 2 times ఇస్తారు అనమాట రిపోర్ట్. ఒకటి ఇనిషియల్ రిపోర్ట్ అంటారు, ఒకటి ఫైనల్ రిపోర్ట్ అంటారు. అంటే ఫస్ట్ రిపోర్ట్ ఎప్పుడు ఇస్తుంది అంటే ఈ కమిటీ 2001 అక్టోబర్ 4th ఇస్తుంది. ఇది ఫస్ట్ రిపోర్ట్. ఫైనల్ రిపోర్ట్ కూడా ఉంటుంది అనమాట ఈ కమిటీది 2004 సెప్టెంబర్ 31 ఫైనల్ రిపోర్ట్ ఇస్తుంది. ఇక్కడ ఫజల్ అలీ కమిషన్. ఈ కమిషన్ని 1953లో వేస్తారు. ఎప్పుడు? డిసెంబర్ 29. ఈ కమిటీ ఎప్పుడు రిపోర్ట్ ఇస్తుంది? 1955 సెప్టెంబర్ 30న రిపోర్ట్ ఇస్తుంది. జయభారతి రెడ్డి కమిటీ, ఇది 1984లో ఎన్టీఆర్ గవర్నమెంట్ వేస్తుంది అనమాట. ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ వాస్ తెలంగాణ ప్రజా సమితి ఫార్మ్డ్? 1969లో. అయితే ఫస్ట్ తెలంగాణ ప్రజా సమితి నేమ్ తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్. ఇది ఎప్పుడు? 28th ఫిబ్రవరి 1969లో ఈ నేమ్తోన స్టార్ట్ చేస్తారు. తర్వాతకి నేమ్ టీపీఎస్గా మారుస్తారు. అది ఎప్పుడు? 25th మార్చ్ 1969లో తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ని టీపీఎస్గా మారుస్తారనమాట. అది థర్డ్ క్వశ్చన్. ఫోర్త్, the 1969 movement for the separate Telangana was triggered by the violation of gentleman agreement. ఇది ఎప్పుడు జరిగింది జెంటిల్మెన్ అగ్రిమెంట్?
1956. ఇక్కడ జెంటిల్మెన్ అగ్రిమెంట్ పైన వచ్చే ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే అనమాట. అంటే దీంట్లో ఎన్ని పాయింట్స్ ఉంటాయి, ఒక్కొక్క పాయింట్ ఏదాని గురించి చెప్తుంది, అండ్ ఎప్పుడు జెంటిల్మెన్ అగ్రిమెంట్ చేసుకున్నారు, అండ్ దీంట్లో ఎంతమంది సైన్ చేశారు, అండ్ తెలంగాణ నుంచి ఎంతమంది, ఆంధ్ర నుంచి ఎంతమంది. ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం జెంటిల్మెన్ అగ్రిమెంట్ గురించి. ఇక్కడ జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఎప్పుడు చేసుకున్నారు? 20 ఫిబ్రవరి 1956లో వేసుకుంటారు. సైన్ ఎప్పుడు చేస్తారు? 19th జూలై 1956లో సైన్ చేశారు. అండ్ ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్ని నోట్ ఆన్ సేఫ్ గార్డ్తోనూ ఎప్పుడు చేసుకుంటారు? 10th ఆగస్ట్ 1956లో. అయితే దీంట్లో 8 మెంబర్స్ సైన్ చేశారనమాట. ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్లో 8 మెంబర్స్ సైన్ చేశారు. అయితే తెలంగాణ నుంచి 4 మెంబర్స్, ఆంధ్ర నుంచి 4 మెంబర్స్ ఉంటారనమాట. ఆ 4 మెంబర్స్ ఎవరు? బురుగుల రామకృష్ణారావు, కేవి రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నరసింగరావు. ఆంధ్ర నుంచి సైన్ చేసిన వాళ్ళు 4 మెంబర్స్. నెక్స్ట్ క్వశ్చన్ 5th వన్. హూ వాజ్ ద ఫస్ట్ మార్టియర్డ్ ఆఫ్ ద తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్? ఇందాకనే మనం ఫస్ట్ ఆప్షన్ చూసినప్పుడు రిమైనింగ్ 3 ఆప్షన్స్ చూసాం కదా, దాంట్లో ఈ క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడ ఎవరు? దొడ్డి కొమరయ్య. ఎప్పుడు చనిపోయాడు ఇతను? 4th జూలై 1946లో చనిపోయాడు. ఇతను ఫస్ట్ మార్టియర్డ్ ఆఫ్ తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్. చాకలి ఐలమ్మ ఎవరు? తెలంగాణ వీర వనిత. ఈమె అప్పుడున్న భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిందనమాట. అందుకే ఈమెకు తెలంగాణ వీర వనిత అని వచ్చింది. రావి నారాయణ రెడ్డి. ఇతనికి 2 టైటిల్స్ ఉంటాయి. తెలంగాణ బొబ్బిలి అండ్ ఇంకొకటి ఫాదర్ ఆఫ్ తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ మూమెంట్. ఫాదర్ ఆఫ్ తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ మూమెంట్ అని టైటిల్ కూడా రావి నారాయణ రెడ్డికి ఉంటుంది. ఇక్కడ స్వామి రామానంద తీర్థకి ఏం టైటిల్ ఉంటుంది? హైదరాబాద్ ప్రకాశం. అండ్ ఇతను హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ని కూడా స్థాపిస్తాడు. ఎప్పుడు? 1938లో. ఈ పాయింట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ మనము ప్రతిసారి అంటే ఆన్సర్తో పాటు రిమైనింగ్ 3 ఆప్షన్స్ చూడడం ఎందుకంటే మనకి సబ్జెక్ట్ చాలా గ్రిప్ వస్తుంది అండ్ రివిజన్ కూడా అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ద తెలంగాణ రీజియన్ వాజ్ మెర్జ్డ్ విత్ ద ఆంధ్ర ఇన్ 1956 అండర్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఇది ఎప్పుడు? 1956. ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏ కమిటీ సూచన మేరకు వచ్చిందంటే ఫజల్ అలీ కమిషన్. ఇది ఎప్పుడు వేసారు? 1953లో వేస్తారు. 1955లో రిపోర్ట్ ఇస్తుంది అనమాట. జేవీపీ కమిటీ ఇది ఎప్పుడు వేస్తారు? 1948లో వేస్తారు. ఇక్కడ సర్కారియా కమిషన్ 1983లో వేస్తే 1988లో రిపోర్ట్ ఇస్తుంది. ఇది పాలిటీలో చదువుకుంటాం. ఈ కమిషన్ ఎందుకు వేస్తారంటే సెంట్రల్ స్టేట్ రిలేషన్ గురించి వేస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 7th. ద మిలియన్ మార్చ్ ఫర్ ద తెలంగాణ వాజ్ హెల్డ్ ఇన్ విచ్ ఇయర్? ఇక్కడ మనకి తెలంగాణ మూమెంట్ సెకండ్ ఫేజ్ అప్పుడు మనకు చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి. 2011, 2012, 2013 ఈ 3 ఇయర్స్లో చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి అన్నమాట. ఆ ప్రోగ్రామ్స్ నుంచి ప్రతి ఎగ్జామ్లో
2 or 3 క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఈ 3 ఇయర్స్లో జరిగిన ప్రోగ్రామ్స్ అన్ని సీక్వెన్స్గా రాసుకొని బాగా రివిజన్ చేయండి. ఇక్కడ మిలియన్ మార్చ్ గురించి అడుగుతున్నారు కదా. మిలియన్ మార్చ్ ఎప్పుడు జరిగింది? 10th March 2011. అయితే ఇది ఎక్కడ జరిగింది? ట్యాంక్ బండ్ పైన జరిగింది. హైదరాబాద్లో ఉన్న ట్యాంక్ బండ్ పైన జరిగింది. అయితే ట్యాంక్ బండ్ పైన ఎన్ని విగ్రహాలు ఉన్నాయంటే అప్పటికి 33 విగ్రహాలు ఉన్నాయి. ఆ 33లో ఓన్లీ 8 మాత్రమే తెలంగాణ వాళ్ళవి, రిమైనింగ్ అన్నీ ఆంధ్ర వాళ్ళవి అనమాట. అయితే ఆ ర్యాలీ చేసేటప్పుడు ఏం చేశారంటే 16 విగ్రహాలని ధ్వంసం చేసేసారనమాట. అప్పుడున్న గవర్నమెంట్ ఏం చేసింది? వట్టి వసంత కుమార్ కమిటీని వేసిందనమాట. వేసి ఈ 16 విగ్రహాలను మళ్ళీ రీఇన్స్టాల్ చేయమని చెప్పిందనమాట. అయితే ఈ గవర్నమెంట్ వేసిన ఈ కమిటీని ఎవరు అపోజ్ చేసిరంటే అప్పుడు తెలంగాణ రచయితల సంఘం వాళ్ళు ఈ కమిటీని అపోజ్ చేసిర్రు అనమాట. రీఇన్స్టాల్ చేయడం వాళ్ళకి నచ్చక ఈ కమిటీ రీఇన్స్టాల్ చేసింది. 76 lakhsతో మళ్ళీ రీఇన్స్టాల్ చేసింది. అండ్ మనది కూడా ఒక విగ్రహం ఇన్స్టాల్ చేసింది. అది 5th October 2012లో. ఎవరిది? కొమరం భీమ్ది. ఓన్లీ మన వాళ్ళది ఓన్లీ ఒక్క విగ్రహమే ఇన్స్టాల్ చేసిందనమాట. అయితే ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి ట్యాంక్ బండ్ పైన? 34 ఉన్నాయి. ఆ 34లో 9 తెలంగాణ వాళ్ళే, రిమైనింగ్ ఆంధ్ర వాళ్ళే అనమాట. ఇక్కడ ఆన్సర్ ఏంటి? 2011. ఈ 2011, 12, 13 జరిగిన ప్రోగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఒక దగ్గర మొత్తం ప్రోగ్రామ్స్ రాసుకొని రివిజన్ చేయండి. లేదంటే మీకు కావాలంటే ఈ 2011, 12, 13 జరిగిన ప్రోగ్రామ్స్ అన్ని సీక్వెన్స్గా నేను ఒక వీడియో చేసి పెడతాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో చేసి పెడతాను. నెక్స్ట్ క్వశ్చన్ 8th. The Hyderabad state was integrated into the Indian Union through police action. ఈ పోలీస్ యాక్షన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుందంటే 13th September to 17th September 1948లో. అయితే ఈ పోలీస్ యాక్షన్ని ఇంకొక పేరు ఏమని పిలుస్తారంటే ఆపరేషన్ పోలో. నెక్స్ట్ క్వశ్చన్ 9th. హూ ఇస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ తెలంగాణ? ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఇక్కడ నెక్స్ట్ 3 ఆప్షన్స్ చూద్దాం. కేసీఆర్ టీఆర్ఎస్ని ఫామ్ చేశాడు. ఎప్పుడు? 27 April 2001లో. స్వామి రామానంద తీర్థ ఏమంటాం మనం? హైదరాబాద్ ప్రకాశం. కాళోజీ నారాయణరావు బర్త్డేని మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? తెలంగాణ తెలుగు లాంగ్వేజ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ 10th. విచ్ లీడర్ ఈజ్ ఫేమస్లీ అసోసియేటెడ్ విత్ ద కోట్ ఇఫ్ యూ కాంట్ కర్వ్ ఏ తెలంగాణ కర్వ్ మై బాడీ? ఆన్సర్ ఈజ్ కొండా లక్ష్మణ బాపూజీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం 11th. హూ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ ద 1969 తెలంగాణ ఎజిటేషన్? కాసు బ్రహ్మానంద రెడ్డి. ఇక్కడ సీఎంస్ వాళ్ళ సీక్వెన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఏ సంవత్సరంలో సీఎంగా వర్క్ చేశారని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కాసు బ్రహ్మానంద రెడ్డి ఎప్పుడు పనిచేశాడు? 1964 నుంచి 1971 మధ్యలో సీఎంగా వర్క్ చేశాడనమాట. ఎన్టీ రామారావు ఎప్పుడు? 1983, మళ్ళీ 1994లో కూడా వర్క్ చేస్తారు. నీలం సంజీవరెడ్డి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ సీఎం ఎవరు? నీలం సంజీవరెడ్డి. 1956 నుంచి 1960 మధ్యలో చేస్తాడు. మళ్ళీ 1962 నుంచి 1964 మధ్యలో కూడా సీఎంగా వర్క్ చేశాడు. పివి నరసింహారావు 1971 నుంచి
1973 మధ్యలో సీఎంగా వర్క్ చేస్తారు ఆంధ్రప్రదేశ్కి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కమిటీ రికమెండెడ్ ద సేఫ్ గార్డ్స్ ఫర్ ద తెలంగాణ ఆఫ్టర్ ద 1969 మూమెంట్? వాంచు కమిటీ. ఎప్పుడు వేస్తారు? 1969లో. భార్గవన్ కమిటీ ఎప్పుడు వేస్తారు? 1969లోనే వేస్తారు. ఈ ఫజల్ అలీ కమిటీ ఇంతకుముందులో డిస్కస్ చేసినాం మనం. 1953లో వేస్తే 1955లో రిపోర్ట్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద ఆల్ పార్టీ అకార్డ్స్ ఆన్ తెలంగాణ ఇన్ 1969 వాజ్ ఆల్సో నోన్ యాజ్ ద 8 పాయింట్ ఫార్ములా. అయితే ఇక్కడ మనకి తెలంగాణ మూమెంట్లో 3 ఫార్ములాస్ ఉంటాయి అన్నమాట. 8 పాయింట్ ఫార్ములా, ఒకటి 5 అండ్ 6 పాయింట్ ఫార్ములా. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఈ డేట్స్ అండ్ దీంట్లో ఉన్న పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 8 పాయింట్ ఫార్ములా అంటే 8 పాయింట్స్ ఏంటివో మనం గుర్తుపెట్టుకోవాలి. 5 పాయింట్స్ ఏంటివో గుర్తుపెట్టుకోవాలి. 6 పాయింట్ ఏంటివో గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇది ఎవరేసారు కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ డీటెయిల్గా చూద్దాం కింద. 8 పాయింట్ ఫార్ములా ఇది ఎప్పుడు వేస్తారు? 11th ఏప్రిల్ 1969లో వేస్తారు. నెక్స్ట్ 5 పాయింట్ ఫార్ములా ఇది ఎప్పుడు వేస్తారు? 27th నవంబర్ 1972లో వేస్తారు. 6 పాయింట్ ఫార్ములా ఇది ఎప్పుడు వేస్తారు? 21st సెప్టెంబర్ 1973లో వేస్తారు. ఈ 3 కమిటీలు వేసింది ఎవరు? ఇందిరాగాంధీ. ఈ 3 పాయింట్స్, ఈ 3 డేట్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ దీంట్లో ఉన్న ఏమేమి పాయింట్స్ అంటే 8 పాయింట్ ఫార్ములా 8 పాయింట్స్ ఏంటివో మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. 5 పాయింట్స్, 6 పాయింట్స్. ఇది 13th క్వశ్చన్. నెక్స్ట్ 14th క్వశ్చన్, విచ్ ప్రైమ్ మినిస్టర్ ప్రపోజ్డ్ ద 8 పాయింట్ ఫార్ములా ఇన్ 1969? ఇందాక నేను డిస్కస్ చేసాను కదా, ఎవరు? ఇందిరాగాంధీ. అండ్ ఇక్కడ మనకి ప్రైమ్ మినిస్టర్ సీక్వెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది పాలిటీలో వస్తుంది అండ్ తెలంగాణ మూమెంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. అయితే జవహర్లాల్ నెహ్రూ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు? 1947 నుంచి 1964 వరకు. లాల్ బహదూర్ శాస్త్రి ఎప్పుడు ఉన్నారు? 1964 నుంచి 1966 వరకు ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేశారు. ఇందిరాగాంధీ ఎప్పుడు? 1966 నుంచి 1977 వరకు వర్క్ చేశారు. 1977 నుంచి 1979 మధ్యలో మొరార్జీ దేశాయ్ వర్క్ చేశారనమాట. అంటే ఇక్కడ మనకి ప్రైమ్ మినిస్టర్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు 1952 ముల్కీ మూమెంట్ టైంలో ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారని అడగొచ్చు, లేకపోతే 1969 టైంలో ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారని కూడా అడగొచ్చు. అందుకే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ సీక్వెన్స్ అండ్ వాళ్ళ టైం పీరియడ్ గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, టీపీఎస్ వాజ్ లేటర్ మెర్జ్డ్ విత్ విచ్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. అయితే ఇక్కడ టీపీఎస్ 1969లో ఫామ్ అవుతుంది కదా, అప్పుడు అది పొలిటికల్ పార్టీ కాదనమాట. అంటే తెలంగాణ సపరేట్ తెలంగాణ ఏంతోనే ఫామ్ అవుతుంది, కానీ అది పొలిటికల్ పార్టీగా డిక్లేర్ చేసుకోదు. అప్పుడు ఎప్పుడు డిక్లేర్ చేసుకుంటుంది పొలిటికల్ పార్టీ అని? 23rd జూలై 1970లో పొలిటికల్ పార్టీగా డిక్లేర్ చేస్తారు మరి చెన్నారెడ్డి. తర్వాత 1971లో ఏమవుతుందంటే లోక్సభ ఎలక్షన్స్ వస్తాయన్నమాట. అయితే 14 సీట్స్లలో 10 సీట్స్ ఎవరు విన్ అవుతారు? టీపీఎస్, తెలంగాణ ప్రజా సమితి విన్ అవుతుంది. 3 ఏమో కాంగ్రెస్, 1 ఏమో సిపిఎం విన్ అవుతుంది అనమాట. అయితే అప్పుడున్న ఇందిరాగాంధీ ఏం చేస్తుందంటే టీపీఎస్ని కాంగ్రెస్లో కలపమని మరి చెన్నారెడ్డిని అడుగుతుంది అనమాట. అయితే మరి చెన్నారెడ్డి ఏం చేస్తాడు? 6 కండిషన్స్ పెడతాడు. ఈ 6 కండిషన్స్ ఒప్పుకుంటే నేను నా పార్టీని కాంగ్రెస్లో కలుపుతాను చెప్తాడనమాట. అయితే ఆమె ఒప్పుకుంటుంది, టీపీఎస్ని కాంగ్రెస్లో కలుపుతారు. ఎప్పుడు కలుపుతారు? 18th సెప్టెంబర్ 1971లో టీపీఎస్ని కాంగ్రెస్లో మెర్జీ చేస్తారనమాట. ఈ ఇచ్చిన 6 కండిషన్స్ ఇందిరాగాంధీ ఫుల్ఫిల్ చేసిందంటే చేయలేదు. ఓన్లీ 1 కండిషన్ మాత్రం ఫుల్ఫిల్ చేస్తారు. అదేంటంటే అప్పుడున్న కాసు బ్రహ్మానందరెడ్డిని సీఎంగా తీసేయమని చెప్తాడు. అదొక్కటే ఆమె ఫుల్ఫిల్ చేస్తుంది. రిమైనింగ్ 5
అసలు ఫుల్ఫిల్ చేయదామే. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వెన్ తెలంగాణ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ద 2014? ఇందాకనే చెప్పాను కదా మనకి కొన్ని స్పెషల్ డేస్ అంటే 1952, 1969, 2009 అండ్ 2014 ఈ టైంలో ప్రైమ్ మినిస్టర్స్ ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు, గవర్నర్స్ ఎవరు, సీఎంస్ ఎవరని అడుగుతారనమాట. అందుకే మనకు ప్రైమ్ మినిస్టర్ యొక్క సీక్వెన్స్ వాళ్ళ టైం పీరియడ్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ క్వశ్చన్కి మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను చూస్తాను. అండ్ ఇక్కడ మీకు ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఈ క్వశ్చన్కి మీరు కింద కమెంట్ సెక్షన్లో వేయండి. అండ్ 2014 మనకు తెలంగాణ ఫామ్ అయ్యేటప్పుడు ప్రెసిడెంట్గా ఎవరున్నారు అండ్ లోక్సభ స్పీకర్గా ఎవరున్నారు, రాజ్యసభ చైర్మన్గా ఎవరున్నారు, ఈ 4 క్వశ్చన్స్కి కింద మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, ఆన్సర్స్ నేను చూస్తాను. థ్యాంక్ యూ ఆల్.